ఓం శ్రీమాత్రే నమః. మిత్రులారా, మనం మాట్లాడే మాట గొంతు నుండి వస్తుందని అనుకుంటాం, కానీ అది మన నాభి దగ్గర పుడుతుందని మీకు తెలుసా? పరా నామము ఇది వాక్కు యొక్క ప్రథమ దశ. మన వెన్నెముక అడుగు భాగంలో ఉండే మూలాధార చక్రంలో ఇది ఒక చిన్న తరంగంలా లేదా విత్తనంలా పుడుతుంది. అది కేవలం ఒక స్పందన మాత్రమే. దీనికి ఎలాంటి శబ్దం కానీ రూపం కానీ ఉండదు. కేవలం యోగులకు మాత్రమే ఇది అనుభవంలోకి వస్తుంది. ఇది నిశ్శబ్దంలో ఉండే శబ్దం. అన్నిటికీ మూలమైన పరబ్రహ్మతత్వమే ఈ పర అనే వాక్కు. మరి ఈ విత్తనం మాటగా ఎలా మారుతుందో పశ్యంతి మధ్యమ వైఖరి అంటే ఏమిటి? మన వాక్కు వెనుక ఉన్న ఈ యోగ రహస్యాల కోసం కింద ఉన్న రిలేటెడ్ వీడియోని ఇప్పుడే చూడండి. ఓం శ్రీమాత్రే నమః.